అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్కే మీడియా. నేను మీ రవి. సీఎం గారి సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్లో హోమ్ మినిస్టర్గా ఉన్న రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లాలో పోలీసులు ఈరోజు దాష్టికానికి ఒడిగట్టారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహబూబ్ నగర్లో తింబాజిపేట మండల్ ఆవంచ గ్రామానికి సంబంధించిన మహేందర్ రెడ్డి అనే వ్యక్తిని ఒక కేసు విషయంలో తిమ్మాజిపేట ఎస్ఐ శ్రీనివాసరావు ఆయనను పిలిపించుకొని ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా అవతల వ్యక్తుల ప్రోద్బలంతో, మరి అది ఏం జరిగింది, వాళ్ళు ఏమైనా డబ్బులు ఇచ్చిరా అనే విషయం తెలియదు, కానీ వాళ్ళ ప్రోద్బలంతో ఈయనను ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా పైనకి తీసుకెళ్లి, కింద సీసీ కెమెరాలు ఉంటాయని చెప్పి పైనకి తీసుకెళ్లి ఫస్ట్ ఫ్లోర్లో విపరీతంగా కొట్టడం జరిగింది. మార్గమైన విషయం ఏంటంటే ఈయనను కొట్టడమే కాకుండా మూత్రం ఆయన పండబెట్టి మూత్రం కూడా ఆయన మొహం పైన పోసిందని చెప్పి బాధితుడు చెప్పడం జరుగుతుంది. సో ఒకసారి బాధితునితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మహేందర్ రెడ్డి గారు, చెప్పండి, శ్రీనివాసరావు గారు మీ పట్ల ఈ రకంగా ప్రవర్తించాడా? అసలు ఎందుకు స్టేషన్కి పిలిచిండు? సో స్టేషన్కి పిలిచిన తర్వాత మిమ్మల్ని కొట్టిన మాట వాస్తవమా? మళ్ళా తర్వాత కొట్టడమే కాకుండా మేము నీళ్ళు అడిగితే మీ పైన మూత్రం పోసిందని చెప్పి చెప్తా ఉన్నాడు. సో అది ఎంతవరకు నిజం? సార్, నేను ఉదయం 9 గంటల టైంలో నాకు నరసింహులు సార్ అని కానిస్టేబుల్ ఫోన్ చేసిండు. సరే, ఎక్కడ ఉన్నావు అంటే ఇక్కడే ఉన్నా సార్ అన్నాక నేను రిటర్న్ కాల్ చేసిన. అసలు ఎందుకు దేని విషయంలో అని, ఏదో అజయ్ వాళ్ళు ఇట్లా కంప్లైంట్ ఇచ్చారు అని రమ్మంటుండు, ఏదో పిలిచి 2 మాటలు ఏదో కలిసిపో ఎస్ఐ సార్ అంటే సరే పోతా అని చెప్పి 9:30కు నేను తిమ్మాయిపేటకు హనుమాన్ టెంపుల్ కడుతురు కాబట్టి వేరే పనిగా నేను సురేందర్ రెడ్డి అన్నయ్య ఇద్దరం కలిసి వెళ్ళినాను. వెళ్తే ఇట్లా కానిస్టేబుల్ ఫోన్ చేసిన, కలిసి వెళ్దాం పదా అని అన్నాక 9:30కు నేను స్టేషన్లోకి వెళ్ళిన. 9:30కు వెళ్ళిన తర్వాత బాగున్నారా సార్ అని అన్న, ఇంకేంది రెడ్డి అది అని మాట్లాడిన తర్వాత లేట్గా అయితే చెప్పండి, నేను మధ్యాహ్నం లంచ్ టైంలో వచ్చి ఇది చేస్తాను అని చెప్పిన. అంటే ఏమన్నాడు, ఏం లేని ఎస్ఐకి ఫోన్ చేసింది. 10 నిమిషాలు సరే కలిసిపోండి అంటే సరే సార్ అని అన్న తర్వాత 10:05కో 10:15కో ఆ టైంలో సార్ వచ్చాడు, ఎస్ఐ గారు వచ్చారు, శ్రీనివాస్ సార్ లోపల కూర్చున్నాడు. తర్వాత వీళ్ళందరూ నరసింహులు సార్ డ్రెస్ ఇప్పిండు, అక్కడికి వెళ్ళారు. ఇవాళ ఏదో ఫార్మాలిటీస్ ఏదో 10 నిమిషాలు ఆగారు. తర్వాత అజయ్ వాళ్ళు వచ్చారు. అజయ్ అంటే ఎవరు? అజయ్ అంటే మా ఊరు మాజీ సర్పంచ్, ఇంతకుముందు పార్టీలో ఉండే అతనికి కాంగ్రెస్ లోకి వచ్చిందా? మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్పి. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నేను. ఎమ్మెల్యే గారి ఫస్ట్ నుంచి అయినా మేము ఉన్నాం. నిన్న ప్రత్యర్థులు నేను ఇంతకుముందు గొడవ అయినప్పుడు కేసు పెట్టిన ఉన్నారు కదా, వాళ్ళందరూ అనుచరులు మొత్తం వచ్చారు. వచ్చి అందులో ఉన్న తర్వాత ఇక నేను అక్కడే సార్ పిలిచాను. ఏందని అంటే, ఇట్లా ఫలాని అమ్మాయి పైన ఇట్లా నువ్వు ఊర్లో అందరు చెప్తున్నావు అంటే, అజయ్ అనేట నా బిడ్డని ఎప్పుడైనా నా బిడ్డ ముఖం చూసినావరా అని అడిగాను. అంటే నీ బిడ్డని నేనేమన్నా ఇదే అన్న, ఇంకా నేను ఈ అబ్దుల్లా చెప్పిన తర్వాత నేను అట్లాగా ఆ పిల్లని ఎందుకు ప్రచారం చేస్తారా బాయ్, ఆ పిల్ల ఉంది ఉత్తదానికి ఇది చేస్తున్నారని నేనే ఆయన ముందరనే చెప్పిన, అజయ్ ముందర. సార్ మాకు ఈయనకు పడదు, ఎస్ఐ సార్కి చెప్పిన, ఈయనకు నాకు పడదు. అయినా కానీ నేను ఏంటంటే ఆడపిల్ల విషయం కాబట్టి మానవత్వంగా మేము చూస్తామని కూడా చెప్పినాక అరే నా బిడ్డ ఇన్ని సార్ వాళ్ళ అరుణ అంటాడు, 1000 మందితో అయినా సరే, ఎస్ఐ గారి రూముల్ని 1000 మందితో అయినా సరే వీడిని కాళ్ళు చేతులు కొట్టి చంపుదాం అనుకున్నాం, కానీ మాకు చట్టం అంటే గౌరవం ఉంది కాబట్టి వచ్చినామని అన్న. సరే వచ్చిరు, బాగుంది అన్న తర్వాత మరి పిటిషన్ ఇచ్చిరా అని అడిగాను. నరసింహులు సార్ అని నేను అడిగాను. అంటే గుద్ద బలిచిందారా ఆ పిల్లని చేయడానికి, అవును అని వాళ్ళంతా చిల్లర గ్యాంగ్ లాగా వచ్చారు కాబట్టి నేను ఒక్కడే, అందరు మొత్తుకుంటున్నారు. ఇంకా సరే ఇన్ని తీసుకుపోయి లంజోడక ఏమనుకుంటా, వీని మీద ఎన్ని కేసులు ఉన్నారా, తీసుకుపోయి రౌడీ షూట్ ఓపెన్ చేయాలని చెప్పింది ఎస్ఐ గారు. సరే వాళ్ళ ముందర అట్లా మాట్లాడుతుండేమని నేను అనుకున్నాను. సరే నేను పోయి మెట్ల మీద కూర్చోబెట్టుకుంటే ఆ మెట్ల మీద కూర్చోబెట్టిన తర్వాత ఇంకా టైమింగ్ అనేది ఇంకా కరెక్ట్ చెప్పలేను. 11 అయిందో 11:30 అయిందో టైమింగ్. ఆ టైంలో అప్పుడు అరుణ్ వాళ్ళు వచ్చి కంప్లైంట్ రాసి ఆడేచ్చారు. తర్వాత మళ్ళీ ఇది ఇట్లా కాదని మళ్ళీ నేను వేరే కానిస్టేబుల్ని అడిగిన, ఇట్లా ఎఫ్ఐఆర్ అయిందా ఏంది అయితే చెప్పండి అని నేను అన్నా. అంటే కాలే ఏం కాలే అంటే నేను ఇంటికి పోయి చేశాను, లేదన్నా ఖచ్చితంగా అంటే ఒకసారి ఫోన్ అంటే ఫోన్ ఇచ్చింది. ఫోన్ ఇస్తే పరమేశ్ అని మా కాంగ్రెస్ పార్టీ ఆయన ఫోన్ చేసి, అన్న నన్ను ఇట్లా చేసారు, నన్ను ఏదో ఎలిగేషన్ చేస్తారు, ఎందుకైనా బాగుండదు,
జర ఎమ్మెల్యేకు వాళ్ళందరూ మన వాళ్ళకి చెప్పని చెప్పేసి నా ఫోన్ లాక్కున్నారు, నా దగ్గర ఏంది లేదు కదా, నేను చెప్పలేక ఆయన చెప్పినాక ఆయన ఎమ్మెల్సీకి ఇంటికి పోయి చెప్పినా నాకేం తెలియదు. తర్వాత 2 గంటలకు పైకి తీసుకెళ్ళి ఎస్ఐ గారు తీసుకెళ్ళి ఇంకా తిట్టుకుంటూ వెళ్ళాక ఇట్లా గోడకు ఇట్లా కూర్చోబెట్టి ఇట్లా 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 కూర్చోబెట్టి ఇట్లా ఆయన సీను ఒక ఆయన తెల్ల గీతలంగి ఉంటుంది, ఆయననేమో ఇవి పట్టుకొని ఇట్లా కూర్చున్నాడు. జావేద్ అనే కానిస్టేబుల్ ఇవి వేసిండు. ఎస్ఐ సారు రబ్బర్ బెల్ట్ దానికి పిడి ఉంటుంది, ఉల్టా మళ్ళీ కాళ్ళకెట్టి కొట్టి ఈ కాళ్ళ మీద కొట్టిండు. ఆ కాళ్ళకెట్టి కొట్టిన తర్వాత లే అని రౌండ్ ఆ పైన రౌండ్ ఇచ్చేసాడు. రౌండ్ ఇచ్చేసిన రౌండ్ నడవాలి, గోడకి ఇవి కొట్టాలి, చేతులు కొట్టాలి. కొట్టిన తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ మళ్ళీ పిలిచిన తర్వాత మళ్ళీ కొట్టిన తర్వాత నాకు స్పో కోల్పోయి ఇది ఇట్లా పడ్డాక నాకు ఇక్కడ మెడపైన ఇచ్చేసాడు కాలు పెట్టి మూత్రం పోసి కొట్టిన సార్ కొన్ని నీళ్ళని వేయడని చెప్పిన తర్వాత ఈడ మూత్రం పోసిండా పోసిన తర్వాత నన్ను లేపిరు. ఏడ్చా నోరు మూయంటే నోరు మూసిన తర్వాత ముఖం పైన నీళ్ళు పోసిరు పచ్చి బట్టలతోటి. నేను మళ్ళా జావేద్ అనే కానిస్టేబుల్ నన్ను ఏమన్నాడంటే వీడు మహేందర్ రెడ్డి సార్ అని అన్నాడు. లంచోడుగా కాపు కొడుగా ఇంకొకసారి చేసా నేను నా రికార్డ్ నీకు తెలుసారా భయ్, 2 ఎన్కౌంటర్లు చేసిన గద్వాల నుంచి వచ్చినట్ట సార్. ఆయన ఎక్కడి నుంచి వచ్చింది నాకైతే తెలియదు. మొన్న 2-3 నెలలు అయింది మా స్టేషన్కి వచ్చి. గద్వాల నుంచి వచ్చిన 2 ఎన్కౌంటర్ 3 ఎన్కౌంటర్. మా ఆర్సీ తండలో ఇసుక మాకు వాగు ఉంటుంది సార్, రావంచారు బార్డర్ ఉంటుంది, మిర్జీలు ఆ ఏరియా మాది ఉంటుంది. మొత్తం ఇది చేశారు, మొత్తం ఆ వాగులో వేసి ఎన్కౌంటర్ చేయదు సార్, నీకు దండం పెడతా అని చెప్పిన సార్. ఆడికి ఎన్కౌంటర్ చేస్తాడా? చేస్తాను చేయకు సార్ అని చెప్పిన. ఇంకా మారుతా ఇంక నేనేం చేయలేదు సార్, అసలు విషయం మీకు తెలుసా? ఏందా నువ్వేంది సోషల్ మీడియానా, ఏం మీడియారా, ఏడారా నువ్వు కొడుక, నాది 3వది కాకు అని చెప్పి. ఇంకా ఆయన అదృష్టానికి రిపోర్ట్ పెట్టి ఏదో చేయాలని అంటే ఆయనకు ఫోన్ వచ్చింది. ఆయన అదృష్టం ఫోన్ రావడం వల్ల కాసేపు అయినా కొడుక అని సరే అన్నాడు. కిందికి పోయిన తర్వాత మెట్ల కింద మళ్ళీ కూర్చున్నాక అప్పటికి వీళ్ళు మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి 2 ఆ టైంలో పైన ఉండాలని అనుకున్నారు. వాళ్ళు పైన ఉండాలని అనుకున్న తర్వాత వీళ్ళు కింద మెట్ల కాడ కూర్చున్నాక వాళ్ళని చూడంగా నాకు ఏడుపు వచ్చింది. ఇంకా ఫుల్ ఏడిస్తే వాళ్ళని దగ్గర రానిస్తలేరు వాళ్ళు. అంటే సరేనా కొట్టినంటే అన్న తర్వాత కొడతామని ఇక చెప్పిన తర్వాత దాంట్లో సురేందర్ రెడ్డి అన్నట్టయినా లోపల మా పాప శ్రీశైలం వాళ్ళందరూ కాంగ్రెస్లో 4-5 వచ్చారు. లోపలికి పోయి ఎస్ఐతో మాట్లాడుతున్నా, మా వాడిని ఎట్లా కొట్టినాడు, ఎవరిని కొట్టినామని అడిగిందంట. ఇంకా అదైతే నేనైతే లైవ్లో చూడలేదు. అంత ఎస్ఐ గారు రూమ్లో ఆయన తీసుకుపోయి అనుమాతం తీసుకుపోయి అక్కడ పడేసారు. అయితే మూత్రం పోసిండు కదా, పోసిన తర్వాత మళ్ళీ 4 గంటలకు లంజోడ్గా చెప్తామని కానిస్టేబుల్ జావేద్ ఇంకొక ఆయన పోటుకుంటాడు కానిస్టేబుల్, ఆయన వచ్చి ఈడ తంతే ఇగో దెబ్బలు చూడు, ఇక అయితే ప్రూఫ్ లైవ్ లో ఉంది. ఈ దెబ్బలు ఇగో ఇక్కడ అంటే ఇది ఎస్ఐ గారిది, ఇదేమో కానిస్టేబుల్ తండ్రి. ఇగో ఇక్కడ నల్లగా కమిలిపోయినాయి. ఇగో కొట్టేది కూడా దెబ్బలు కనిపించకుండా ఇవేమో మెట్ల కాడ సీసీ కెమెరా లైవ్ లో 4:30-5 గంటలకు సీసీ కెమెరా లైవ్ లో ఇవి జరిగినాయి. ఇంకెక్కడనేమో చిన్నగా గీడ ఒక చిన్నగా ఏదో కొంచెం అయింది అంతే, పెద్దగా బెల్ట్ తీసుకొని కొట్టారు దగ్గర. ఇక్కడ కింద తన్నీరు లైవ్ లో సీసీ కెమెరాలో ఉన్నాయిగా ఉంటుంది. అయితే నాకు ఎంత బాధ ఏం లేదు సార్. నేను ఏమంటున్నాను అంటే నేనేదో చెప్పడం కోసం కాదు, నిన్న సిఐ దగ్గరికి మేము వెళ్ళినాం నైట్. అదే నైట్ బాధ భరించలేక వెళ్ళినాం. వెళ్తే అడుగుపోయినాక చెప్పినాక ఉన్నట్టు రాసి అంటే రాసిచ్చిన తీసుకున్నాడు. నాకు రిసీవ్డ్ ఇవ్వాలి, ఎమ్మెల్సీ అది ఎంసీ ఏమన్నా ఎంసీ ఇవ్వాలి. నేనైతే అబద్ధం అయితే చెప్పలేదు సార్ అని మాట్లాడినా కూర్చున్నాం. 10-10:30 వెళ్ళిపోయినాక నాకు బాధగా కలిగించిన విషయం ఏంటంటే ఒక
డిఎస్పి సారు ఆ అమ్మాయి స్టేషన్కి వచ్చి 10 గంటల టైంలో పిటిషన్ ఇచ్చినది. అదొకటి సీసీ కెమెరాలతో రికార్డ్ అవుతుంది. ఇది ఒక్కటి నాకు ఒక్కటి నేను కొట్టిన తర్వాత లాస్ట్కి వచ్చి ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిపోయిందంటనా? నేను డిఎస్పి సార్ దగ్గరికి పోయినా కదా, సిఐ సార్ దగ్గర నాగర్ కర్నూలు వెళ్ళినప్పుడు కంప్లైంట్ ఇచ్చిన కదా. ఆ సార్ మీడియా ఏమంటారు మీడియా ముందల ఆ అమ్మాయి కంప్లైంట్ ఇస్తే అమ్మాయిని ప్రచారం చేసిన అని చెప్తున్నాను. ఇవి ప్రూఫ్స్ కావాలి. నా మీద మళ్ళీ ఇంత దుష్ప్రచారం చేస్తున్నారు. ఏం సార్ నేను ఏం చేయాలి? ఈ ఎమ్మెల్సీకి నిన్న హాస్పిటల్కి వెళ్తే నన్ను పట్టించుకునేది. ఆ కానిస్టేబుల్తో నేను 6 గంటల వరకు పోంగా అయిపోయింది పో అంటారు. ఫస్ట్ అక్కడికి వెళ్ళినది. ఇంకెవరికి చెప్పుకోవాలి నా బాధ సామాన్యం. మా పార్టీ వాళ్ళు నేను ఫోన్ చేసిన తర్వాత ఎమ్మెల్యే గారు కలుస్తాను మాట్లాడతామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయారా? ఎమ్మెల్యే ఫోన్ చేసిండు, ఎమ్మెల్సీ ఫోన్ చేసిండు, వీళ్ళందరూ ఫోన్ చేసినా కానీ నన్ను ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? రాజేష్ రెడ్డి సార్ ఫోన్ చేసినావు. ఎమ్మెల్సీ కూడా చెప్పినా? నేనేం ఫోన్ చేయలేదు, మీ టీం వాళ్ళు. సో ఇది నాగర్ కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి మన తిమ్మాజిపేట మండలానికి ఆవంచ గ్రామం వీళ్ళది. సో వీళ్ళు ఏదైనా ఒక కేసు కోసం పోతే దానిపైన ప్రాపర్ విచారణ చేయకుండా అవతల బలవంతులు ఉన్నారని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఈయన చేసిన తప్ప ఏందని తర్వాత నిర్ధారించాలి. సో నిర్ధారించిన తర్వాత ఎఫ్ఐఆర్ చేసి కోర్టులో సబ్మిట్ చేయాలి. ఈయన నిజంగా తప్పు చేస్తే నువ్వు ఎన్కౌంటర్ చేసినా అని చెప్పి ఆయన శ్రీనివాసరావు గద్వాల్కి వెళ్ళి పనిచేసి వచ్చిందంట. ఎస్ఐ నువ్వు 2 ఎన్కౌంటర్లు చేసినా నేను ఏమనుకుంటున్నావురా అని చెప్పి ఈయన ఇష్టం వచ్చినట్టు కొడతాడు. చూడు ఒకసారి చేతులు. పోలీస్ స్టేషన్లో ఇప్పటికైనా పోతే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు. ఏడో ఉంది ఫ్రెండ్లీ పోలీసింగ్? నోటికి వస్తే అమ్మ నా బూతులు లంజా కొడుకు అనేదాకా మాట్లాడారు వీళ్ళు. అవతల అమాయకుడు పాపం పేదవాడు వస్తే అవతల బలవంతులు ఉన్నారని చెప్పి సరే ఇతను మాట్లాడిండా ఇన్వెస్టిగేషన్ చేసి దానికి ఆయనకు ఎఫ్ఐఆర్ చేసి ప్రాపర్గా నిర్ధారణ చేసిన తర్వాతనే అతడు అక్యూజ్ అవుతాడు. ఇవి చట్టాలు చెప్తున్నాయి. ఇవేం తెలియకుండా ఇవేం చేయకుండా ఎస్ఐ ఈ పోలీసు వాళ్ళకి ఎవరు కొట్టే అధికారం ఇస్తారు? అసలు ఎట్లా కొడతారు సామాన్యులను మీరు? నువ్వు ఎన్కౌంటర్ స్పెషలిస్టా? ఎంతమందిని చేస్తావు నువ్వు ఎన్కౌంటర్? శ్రీనివాసరావు గారు మేము చెప్తున్నాం మా ఆర్కి మీడియా నుంచి, మిమ్మల్ని సస్పెండ్ చేసే వరకు మేము వదిలిపెట్టాం. మూత్రం పోస్తావు ఈయన మీద? అంత అధికార గర్వమా నీకు? ఎవరు అడగరానా? ఇంత మానవత లేకుండా ఎట్లా ప్రవర్తిస్తావు? ఈయన చెప్తా ఉన్నాడు క్లియర్గా, పండబెట్టి మూత్రం పోసిందంట, తర్వాత మొక్కన నీళ్ళు కొట్టిందంట. ఏం మానవత్వం లేదా? పోలీస్ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన ఇంకా మీరు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారా? సామాన్యులు అంటే ఇది లేదా మీకు? ఏం దెబ్బలు అవి? బెల్ట్ తీసుకొని కొడతారు మూగ దెబ్బలు. ఆయన కాళ్ళకు మీ ప్రతి పోలీస్ స్టేషన్లో ఉంటుంది ఇది. ఎప్పుడు బల ప్రయోగం చేయాలా మీరు? ఈయన పెద్ద క్రిమినలా? ఇటువంటి వారిపైన మీరు బలప్రయోగం చేసేది? సరే కొట్టుకం పక్కన పెడితే మానవత్వం లేకుండా నీళ్ళు అడిగితే మూత్రం పోస్తావు నువ్వు. అంత అహంకారమ్మా నీకు పేదలంటే? దీనిపైన నేను రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, హోమ్ మినిస్టర్ మీరే. సో మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఘటన ఇది. ఒక ఎస్ఐ నిర్దాక్షిణ్యంగా మూత్రం పోసిండంట ఆయన పైన. రేవంత్ రెడ్డి గారు మీరే కదా హోమ్ మినిస్టర్, ఎటువంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలి. మా ఆర్కి మీడియా వేదికగా అడుగుతా ఉన్నాం. ఆయనను సస్పెండ్ చేసే వరకు మేము కొట్లాడుతూనే ఉంటాం. కొట్టడం ఏంది పోలీసు వాళ్ళు? నాకు అర్థం కాదు. ప్రతి దానికి ఒక సెక్షన్లు ఉంటాయి. దాని ప్రాపర్గా ఆయన నేర నిర్ధారణ కానంత వరకు కోర్టులు కూడా చట్టాలు చెప్తా ఉన్నాయి. నేరస్తుడు ఎప్పుడు రుజువు అవుతా అంటే ఆయన క్రిమినల్గా ఆయన ప్రూవ్ అయిన తర్వాతనే. అప్పటి వరకు మీరు ఎట్లా కొడతారు మీరు ఆయనని? అంటే అతను వాళ్ళకి డబ్బులు ఉంటాయి అయిపోయినా? ప్రాపర్గా విచారణ చేయకుండా ఆయన పైన ఎఫ్ఐఆర్ చేయకుండా ఇంత ఘోరంగా కొడతారా? ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. పోలీస్ స్టేషన్లో ప్రతి ఒక్కరు కూడా కొట్టేటప్పుడు అదేదో తోల్ బ్యాట్ ఉంటుంది, అది రబ్బర్ బ్యాట్ టైప్ లో ఉంటది, టైర్ ఉంటది, దానికి పీడి కొడవలి పీడి లాగా అట్లా. అది ఎవరికి కూడా అనుమానం రాకుండా కాళ్ళ పైన కొడతారు. అవి దెబ్బలు కూడా కనిపించవు. ఇగో ఇది గవర్నమెంట్ మెడికల్ రిపోర్టు, ఎంసీ తీసుకొని వచ్చింది. ఇక్కడ దెబ్బలు తగిలాయని క్లియర్ గా గవర్నమెంట్ వాళ్ళే ఇక్కడ క్లియర్ గా చెప్తా ఉన్నారు. ఇక్కడ సమ్ ఇంజురీస్ ఉన్నాయని చెప్పి. మరి గింత దారుణమ్మా?
కొట్టుకమైంది బై కొడితే తర్వాత విషయం ఇప్పుడు మరీ దారుణంగా ఆయన పైన మూత్రం పోస్తారా? అంత అహంకారమా? ఎస్ఐ శ్రీనివాసరావు గారిని ఉన్నతాధికారులు దీనిపైన ఎస్పీ సంగ్రామ్ గారికి కూడా నేను సంగ్రామ్ గారికి కూడా నేను ఆర్కే మీడియా వేదికగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇటువంటి దుర్మార్గులను మీరు వెంటనే సస్పెండ్ చేసి దానిపైన చర్య తీసుకోవాలని చెప్పి మా ఆర్కే మీడియా నుంచి కోరుతా ఉన్నాం. మీ వల్ల అనవసరంగా నిజాయితీగా పనిచేసే పోలీసులకు కూడా మచ్చ ఏర్పడతాయి కదా. మరి ఇంత దాష్టికంగా పనిచేస్తారా? నాకు అర్థం కాదు. కానిస్టేబుల్ కూడా బూట్ తోటి అన్నాడంట ఆయన, జావేద్ అంట కానిస్టేబుల్ బూట్ తోటి దండినాడా? అరే ఇంత మానవత్వం లేకుండా పోలీసు వాళ్ళు అంటే అనవసరంగా వీళ్ళ ఇట్లాంటి వాళ్ళ వల్ల డిపార్ట్మెంట్ల మొత్తం మిగతా వాళ్ళు కూడా నిజాయితీగా పనిచేసే డిపార్ట్మెంట్ వల్ల కూడా పరువు తీసే విధంగా ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు. ఒకసారి నిజంగా ఈయన చేసిన దాష్టికం నిజమైతే ఇంత దారుణంగా ఎవరైనా బిహేవ్ చేస్తారా? ఉచ్చపోస్తారా ముఖం మీద ఎవరైనా నీళ్ళు అడిగితే? మనిషివేనా నువ్వు? నేను ఆర్కే మీడియా వేదికగా మేము అడుగుతా ఉన్నాము, సీఎం రేవంత్ రెడ్డి గారు మీ సొంత జిల్లాలో మీరే హోమ్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఇటువంటి దౌర్జన్యంగా ప్రవర్తించాలి. ఎన్కౌంటర్ చేసిందంట ఆయన, గద్వాల్లో 2 ఎన్కౌంటర్ చేసినంట, 3వ ఎన్కౌంటర్ ఈయన చేశాడంట. మరి ఇట్లా నా బెదిరించేది? నువ్వు ఎన్కౌంటర్ గిల్ల సామాన్యుల మీద నా చూపించండి నీ ప్రతాపం. సార్ మానవత్వం లేకుండా ఉచ్చబోసిన అటువంటి వారిపైన చర్యలు తీసుకుంటారా లేదా? మా ఆర్కే మీడియా నుంచి అడుగుతా ఉన్నాము. ఈరోజు నార్కర్నూలు ఎస్పీ సంగ్రామ్ సింగ్ గారిని కూడా నేను అడుగుతా ఉన్నా, ఎవరైతే ఇంత దాష్టికంగా ప్రవర్తించిండో కొట్టడమే తప్పు, మళ్ళా ఆయన పైన మూత్రం పోసిందంట. ఈయన పైన చర్యలు తీసుకునే వరకు మా ఆర్కే మీడియా బాధితునికి అండగా ఉంటది. సో దానికి ఏదైనా ఆయన తప్పు చేస్తే నిజాయితీగా నిష్పక్షపాతంగా అవతల ఎవరున్నా సరే తప్పు చేస్తే దాని ప్రకారం ఎఫ్ఐఆర్ చేసి దానిపైన చర్యలు తీసుకోండి. ఈ కొట్టడం ఏంది? మరి దారుణంగా మూత్రం పోస్తారా? ఇంత అహంకారం ఎందుకు? అదే మానవత్వం కూడా లేదా నీకు? పోలీస్ డ్రెస్ వేసుకుంటే వెంటనే మా ఆర్కే మీడియా నుంచి కూడా బాధ్యత మీరు అసలు మీకు ఏం న్యాయం కావాలనుకుంటారు ఇప్పుడు? ఇంకా మళ్ళీ నిన్న నన్ను కొడుతున్నా అంటే నాకు సపోర్ట్గా వచ్చినాయని నువ్వు ఫస్ట్ దెంగేరా అని గలీజ్ బూతులు తిట్టి నీకేం న్యాయం కావాలి అది చెప్పు. నన్ను ఇంత ఇది చేసింది కాబట్టి ఆ కానిస్టేబుల్ని ఆ ఎస్ఐ గారిని సస్పెండ్ చేయాలని నా ఇది. సో మేము కూడా మా ఆర్కే మీడియా నుంచి డిమాండ్ చేసేది ఏంటంటే ఇక్కడ ఉన్నతాధికారులు ఆయన పైన చర్యలు తీసుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా ఆయననే హోమ్ మినిస్టర్ కాబట్టి తన సొంత జిల్లాలో ఇటువంటి దుర్మార్గంగా ప్రవర్తించే పోలీసుల పట్ల ఆయన చర్యలు తీసుకుంటేనే రేపు ఎవరైనా ఇట్లా ప్రవర్తించాలంటే కూడా ఆలోచిస్తారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా? కాబట్టి వీరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మా ఆర్కే మీడియా నుంచి కోరుతా ఉన్నాం.